స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభవందనములు తెలియచేయచ్చు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు చూస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మరి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు తెలియపరచండి, మరి మమ్మలను పరిచర్యలో ప్రోత్సాహపరచమని ప్రభు నామమును మీకు మనవి చేస్తున్నాం. షిలోహు చర్చ్ కర్నూల్ అని మీరు గనక యూట్యూబ్లో ఫేస్బుక్లో కొడితే మరి మా యొక్క ఛానల్, మా యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కనుక మీరు దయతో మరి మాపై ఉన్నటువంటి ప్రేమను బట్టి, అభిమానాన్ని బట్టి మమ్ములను పరిచర్యలో ప్రోత్సాహపరచమని ప్రభు నామమును మీకు మనవి చేస్తూ, నేటి దినమున ప్రజల యొక్క జీవితములో ఉన్నటువంటి లేక కలుగుచున్నటువంటి ఈ యొక్క శోధన కాలమును మనము జ్ఞాపకము చేసుకుంటూ, ఈ శోధన కాలములో ఈ వేదన సమయాన్ని మనము చాలా జాగ్రత్తగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనుషులను బలహీనపరచుటకు, మనుషులను దేవునికి దూరము చేయుటకు, మనుషులను ఆత్మీయంగా ఎదగకోకుండా చేయటానికి ఈ లోక అపవాది, ఈ లోక సాతాను అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటది. కనుక ఈ యొక్క శోధన కాలములో, ఈ కరువు కాలములో, కష్ట సమయంలో చాలా ప్రాముఖ్యంగా మనలను మనము బలపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన ప్రయత్నమే మనలను బలపరిచేది, మన ప్రయత్నమే మనలను ముందుకు నడిపించేది. దయతో గమనించండి. అందువలన మన ప్రయత్నము ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకూడదు. ధైర్యముగాను ఒక చక్కని భవిష్యత్తు కొరకు మన ఆలోచన కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ ఈ రీతిగా తెలియపరచబడుతూ ఉన్నది. భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నది. భయము చేత. దయతో గమనించండి. నేటి దినమున మనుషుల జీవితంలో కలుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి భయం ఏమిటి అంటే ఈ యొక్క తెగులు. ఈ తెగులు భయమే మనుషులను ఏం చేస్తుందంటే అధైర్యపరుస్తుంది. వారి ధైర్యము చెడి ఉన్నది. ధైర్యము చెడిపోకూడదండి. దయతో గమనించండి. మనుషుల జీవితంలో మరి కొన్ని చెడిపోతే అవి ఎందుకు పనికిరావు. వాటిలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ధైర్యము. దైవజనుడైనటువంటి మోషే దేవుని యొక్క పిలుపు మేరకు, దేవుని యొక్క ఆలోచన మేరకు మోషేను దేవుడు ఒక నాయకునిగా ఎన్నుకున్నాడు. అయితే మోషే నోటి మాంద్యము కలిగిన వాడు, మరి నేర్పరి కాదు, ఒక చక్కని పరిస్థితులు కలిగిన వాడు కాడు. అయినను దేవుడు తనను బలపరిచి ధైర్యపరిచాడు. అందుకనే మోషే తన యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పరిచర్యను లేక ప్రజలకు సేవను చేశాడు. ఈరోజు ప్రజలకు సేవ చేయలేకపోయినా అనేక మందిని మనము ధైర్యపరచాలి, బలపరచాలి. ప్రభు రాకడ కొరకు వారిని సిద్ధపరచాలి. ఈ భయము మనుషులను అనేక రకాలుగా కృంగతీసింది. మరణ భయము ప్రత్యేకంగా. దేవుని భయము కాదు సుమా. ఎవరైనా దేవుని భయము కలిగి ఉంటే వారు బహుధైర్యముగా ఉంటారు. దేవుని భయము కలిగి ఉంటే వారు ఒక గొప్ప జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుని భయము కలిగి ఉంటే వారి జీవితంలో ఒక సింహముల వలె కనబడతా ఉంటారు. కానీ ఈరోజు మనిషి యొక్క జీవితమును మరణ భయము వెంటాడుచు ఉన్నది. ఈ మరణ భయము చేత దేశములోని ప్రజలందరూ కూడా ధైర్యము చెడి ఉన్నారు.
ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు అధైర్యపడవద్దు. మీ ధైర్యమును చెడగొట్టుకోబాకండి. క్రీస్తు యేసునందు కృప చేత మనము బలవంతులమయ్యే ఈ యొక్క కష్టకాలములో, ఈ యొక్క శోధన సమయములో ఒక చక్కని ధైర్యమును కలిగి మనము బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనిషిని బ్రతికించేది అన్నపానములు కాదు సుమ. మనిషిని బ్రతికించేది ఈ లోక పరిస్థితులు కాదు. నా జీవితంలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఒక చక్కని శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యమును ఎవరైతే వింటారో, ఈ వాక్యమును ఎవరైతే ఆలకిస్తారో, ఈ వాక్యమును ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, అట్టి బిడ్డల జీవితంలో చక్కని పోషణను దేవుడిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే శ్రేష్ఠులు మీరు కారా అన్నాడు. కనుక దేవుని యొక్క సృష్టిలో మానవుడు ఒక శ్రేష్ఠుడు. కనుక మానవుని యొక్క జీవితంలో కలుగుచున్న శోధనలు, ఈ యొక్క బాధల్లో నుండి మనం విడుదల పొందాలి అంటే మనం ఒక చక్కని ధైర్యమును కలిగి ఉండాలి. భయము చేత దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉంది. భయము చేత దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నది. దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుచు ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే అక్కడ పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తిని గమనించినప్పుడు వారి విశ్వాసమును బట్టి, చాలా ప్రాముఖ్యం, విశ్వాసములో మనము చాలా ధైర్యంగా ఉండాలి. విశ్వాసములో మనము చాలా చక్కగా మనము నిలబెట్టుకున్నప్పుడు ఎంతో ధైర్యమును కలిగి ఉంటాం. అందుకే చూడండి, తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము. వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము. అధైర్యపడవద్దు. మోషే మరణించిన తరువాత దేవుడు యెహోషువను నాయకునిగా చేసుకున్నప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుచున్న మాట, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము 6వ వచనములో చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉందును. కనుక మన భయం మరణ భయము కాకూడదండి, లోక భయము కాకూడదండి, దేవుని భయము కలిగి ఉండాలి. ఈరోజు దేవుని సేవకునిగా మీ ఎదుట నిలవబడి ఈ మాటలు చెప్పుటకు దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క అధైర్యపడే పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఈ అధైర్య స్థితిని మనం తెచ్చుకోక ధైర్యము గుండమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పక్షవాయువు కలిగిన వ్యక్తితో చెప్పుచున్నాడు. కాళ్ళు ఆడవు, చేతులు ఆడవు, నోరు ఆడదు, శరీరం అంతా కూడా ఒక పనికిరాని స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి విశ్వాసమును చూచి, రోజు మనము కలిగి ఉండవలసినటువంటిది ఏమిటంటే విశ్వాసము కలిగి ఉండాలండి. భయము కాదు. భయము వలన ఉరి వచ్చును, భయము వలన మరణం వచ్చును, భయము వలన కలిమి వచ్చింది, భయము వలన కొరతలు వస్తాయి. ఈ భయము మనుషుల జీవితాలను నాశనం చేసింది. ఈ భయము మనుషుల యొక్క భవిష్యత్తును పాడు చేసింది. అందుకనే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనములో ప్రకారముగా ఆ దేశ నివాసులందరూ భయము చేత వారి ధైర్యమును చెడగొట్టుకున్నారు. ఈరోజు మనకున్నటువంటి ఈ తెగులు ప్రభావం, ఈ వైరస్ ప్రభావం మనల్ని చేయదు. ప్రభువు కొరకు నిలవబడదాం. మన విశ్వాసమునందు మనము ధైర్యముగా ఉందాం. ఎవరైతే ఈ విశ్వాసములో ధైర్యముగా ఉంటారో వారు దేవునితో ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, అధైర్యపడక ఈ జీవిత యాత్రలో ధైర్యముగా ఉండు. మోకరించు, ప్రార్థన చెయ్యి, కన్నీరు కార్చు, అనేక మందిని ధైర్యపరచు, బలహీనపరచొద్దు. తినటానికి తిండి లేకపోయినా పర్వాలా, తిరగడానికి పరిస్థితులు సహకరించకపోయినా పర్వాలా, దేవుని సన్నిధిని ఆశ్రయించు, దేవుని సన్నిధిలో మోకరించు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక ఈ సమయమందు దేవుని సేవకునిగా నేను మీ ఎదుట కొన్ని వచనాలను పెట్టుచూ ఉన్నాను. మరి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అలాగే 9వ వచనంలో చూస్తే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. యెహోషువ మోషే తరువాత నాయకుడైనప్పుడు ఆ దేశమంతా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉంది. వేగులు వారిని ఇద్దరిని ఆ యొక్క దేశమును చూడడానికి పంపించాడు. దాని పేరు ఎరికో. ఈ ఎరికో అను మాటకు అర్థము సువాసన కలిగినటువంటి పట్టణము, లేక ఈత చెట్టులు కలిగినటువంటి పట్టణము, లేక ఖర్జూర వృక్షములు కలిగినటువంటి పట్టణం. ఈ ఎరికో అనే పట్టణము మనుష్యులను బహుగా పాడు చేసేటువంటిది. ఎందుకంటే ఈ వేగులు వారు వెళ్ళినప్పుడు ఆ పట్టణానికి అక్కడ మొట్టమొదటిగా వీరు ఎవరి ఇంటిలో ప్రవేశించారంటే రాహాబను వేశ్య. అంటే చూడండి, ఆ పట్టణము ఎంత భయంకరమైనదో ఆలోచన చేయండి. ఆ పట్టణము ఎంత చెడిపోయి ఉన్నదో ఆలోచన చేయండి. ఆ పట్టణము దేవునికి ఎంత వ్యతిరేకముగా ఉన్నదో గమనించండి. అందుకే దేశ ప్రజలు, ఆ దేశ ప్రజలు భయము చేత ధైర్యము చెడి ఉన్నది. ఈరోజు మన దేశములన్నీ కూడా భయము చేత ధైర్యము చెడిపోతుంది. అధైర్యపడుతున్నాం. ఏమైద్దో, ఏమైపోతామో, ఎప్పటికైనా చనిపోతామండి. ఏ వ్యక్తికి కూడా భూమి గ్యారంటీ లేదు. ఈ రోజు కాకపోతే మరి కొద్ది రోజుల తర్వాత అయినా మనం భూమిని విడిచిపెట్టాల్సిందే. కానీ నేనంటాను, దేవుని సేవకునిగా, ఇదిగో ప్రభు కొరకు నిలవబడితే ధైర్యముగా ఏ తెగులు మనల్ని ఏం చేయలేదు, ఏ తెగులు మనల్ని సమీపించదు. దేవుని యొక్క వాక్యాన్ని మనము క్షుణ్ణంగా చదువుతున్నప్పుడు దేవుడు తోడై ఉండగా, క్రీస్తు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? కనుక దేవుని పక్షాన మనం ఉందాం. దేవుడు మన పక్షాన ఉండేటట్లు మన బ్రతుకును మార్చుకోవాలి. మొదటిగా విశ్వాసము కలిగి ఉండాలండి. ఈ విశ్వాసమే మనల్ని ఎలా ఉంచిద్దంటే ధైర్యపరిచింది. ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పుచున్న మాట మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, కుమారుడా ధైర్యముగా ఉండు. చేతగాని స్థితిలో ఉండొచ్చు, పనులు లేని పరిస్థితుల్లో ఉండొచ్చు, మరి ఎలాంటి పోషణ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ఎవరైతే విశ్వాసమును కలిగి ఉంటారో వారు ధైర్యముగా ఉంటారు. యేసుక్రీస్తు వారు బలపరుస్తారు. యేసుక్రీస్తు వారు నా పక్షాన తన కార్యములను జరిగిస్తాడు. కనుక ధైర్యముగా ఉండాలి. అలాగే రెండవదిగా చూసినట్లయితే మరి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా ఉంది, నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా ఉంటారు. నీతిమంతులు అన్యాయస్తులు కాదు, అక్రమస్తులు కాదు, పాపులు కాదు. ఎవరు ధైర్యముగా ఉంటారంటే నీతిమంతులు. ప్రభువు కొరకు ఒక నీతి కలిగిన జీవితాన్ని జీవించాలి. ఎక్కడ చూచిన ఈరోజు అన్యాయం, ఎక్కడ చూచిన అక్రమం, ఎక్కడ చూచిన పాపము, ఎక్కడ చూచిన దేవునికి విరోధమైన పనుల చేత మనుషులు జీవిస్తూ ఉన్నారు. నీవు దేవుని బిడ్డవై ఉండి, నీవు దేవుని యొక్క సొత్తు అయి ఉండి లోకం వైపు మనసు పెడుతున్నావు, లోక పరిస్థితుల వైపు మనసు పెడుతున్నావు. జాగ్రత్త సుమా. నీ ధైర్యము చెడిపోకోకుండా నీ జీవితమును సరిచేసుకో. నీ ధైర్యము చెడిపోకోకుండా నీ బ్రతుకులో ఒక చక్కని అద్భుతమైనటువంటి నీతిని సంపాదించు. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకండి, మీకు కావలసినవన్నిటినీ ఆయన అనుగ్రహిస్తాడు. నీతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోషణ ఉంటుందండి. నీతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. నీతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సర్వ సంపదలను దేవుడు ఉంచుతాడు. ఈరోజు
ఒక నీతి కలిగినటువంటి కుటుంబముగా, ఒక నీతి కలిగినటువంటి విశ్వాసిగా, ఒక నీతి కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉంటున్నట్లయితే దేవుడు నిన్ను సింహము వలె ధైర్యంగా ఉంచుతాడు. భయపడాల్సిన పని లేదు, భీతి చెందాల్సిన పని లేదు. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వైపు నీ మనసు పెట్టు, దేవునితో నీ ఆలోచనలు కలిగి ఉండు, ఆయనతో ఉన్నాడు. ఇంకొక మాటను చూసినట్లయితే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, వారు పేతురు యోహానులను ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారు. ఎందుకు ఈ ధైర్యం వారికి కలిగిందంటే వారు యేసుతో ఉన్నారు. సాతానుతో లేరు, లోకముతో లేరు, పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకునేటట్టు లేరు. ఎవరితో ఉన్నారంటే వారు యేసుతో ఉండిన వారు గనుక ఎలా ఉన్నారు తెలుసా? ధైర్యముగా ఉన్నారు. ఈరోజు ఎంతమంది యేసుతో ఉంటూ ఉన్నారు? ఎంతమంది యేసుతో తమ సమయమును గడుపుతూ ఉన్నారు? ఎంతమంది యేసుతో చక్కని సహవాసము కలిగి వారి సమయం అంతటిని కూడా ఆయనకిస్తూ ఉన్నారు? మీ సమయం వ్యర్థపరచబాకండి. మీ సమయమును గనక వ్యర్థపరిచినట్లయితే అధైర్యపడతారు. మీ సమయమును గనక వ్యర్థపరిచినట్లయితే మీ ధైర్యము చెడిపోయి ఆఖరికి కుళ్ళిపోతారు, పనికి రాకుండా పోతారు. అందుకనే యేసుతో ఉండుట గొప్ప భాగ్యం, యేసుతో ఉండుట శ్రేష్టమైనటువంటి జీవితం. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయమందు దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిములాడుచు ఉన్నాం. యేసుతో ఉండడానికి ప్రయత్నం చేయండి. యేసు కొరకు జీవించడానికి మీ జీవితాన్ని ప్రతిష్ఠించుకొనండి. ఎవరైతే యేసు కొరకు ఉంటారో వారు బహుధైర్యముగా ఉంటారు. ఆఖరిగా 4వది మరి చూసినట్లయితే ఆయనను బట్టి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఆయనను బట్టి ఈరోజు ఏ మనిషిని బట్టి కూడా ధైర్యము కలగటల్లా, యేసును బట్టి, ఆయనను బట్టి మనము ధైర్యపరచబడుతున్నాం. కనుక లోకాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అధైర్యపడపడదు. ఆ దేశ నివాసులందరూ భయము చేత ధైర్యము చెడి ఉన్నారు. కానీ మనం ఈరోజు మన దేశము కొరకు కన్నీరు కార్చుదాం, మన దేశము కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశమును దేవుడు ధైర్యపరచులాగున మనందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో చూసినట్లయితే అక్కడ యేసు క్రీస్తు వారు ఇదిగో తన యొక్క శిష్యులను ఎంతో చక్కగా ధైర్యపరుస్తున్నారు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మనకు శ్రమలు వస్తాయి. ఎందుకంటే దేవుడు సృష్టించిన సృష్టిలో శ్రమ అనేటువంటిది ఒక భాగమై ఉంటుంది. గమనించండి, శ్రమలు వస్తేనే మంచి చెడు తెలిసేది. శ్రమలు వస్తేనే నీ జీవితంలో ఏది శ్రేష్టమైనదో తెలిసేది. శ్రమలు వస్తేనే నీ జీవితమునకు ఏది ప్రాముఖ్యమో తెలిసేది. ఈ సమయమందు యేసు క్రీస్తు వారు తన శిష్యులను, తన విశ్వాసులను, తన పిల్లలను బలపరుస్తున్నటువంటి మాట, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించినటువంటి యేసు మనతో ఉంటే మనం ధైర్యంగా ఉంటాం. కనుక అలాంటి ధైర్యమును కలిగి ప్రభువైన యేసు క్రీస్తులో మనం ముందుకు సాగిపోదాం. ఇంకా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మీకు ఆఖరిగా ఒక మాటను చెప్పాలని ఆశిస్తున్నాను. మరి ప్రవచన గ్రంథమైనటువంటి మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ చక్కని మాట ఉంది. పిరికివారు దేవుని రాజ్యములో ప్రవేశించరు. పిరికివారు దేవుని రాజ్యములో ప్రవేశించరు అంటే అధైర్యము చేత బ్రతికేవారు,
ధైర్యము లేక జీవించేవారు, నీతి లేక బ్రతికేవారు, విశ్వాసము లేక బ్రతికేవారు, యేసుతో ఉండక బ్రతికేవారు, ఆయనను బట్టి సంతోషించే జీవితము లేనివారు, వీరందరూ కూడా పిరికివారని అర్థం. పిరికి వారికి పరలోక రాజ్యము లేదని గుర్తిరిగి ఈ భూమి పైన ధైర్యముగా ఉందాం. ప్రభు కొరకై మనలను మనము ప్రతిష్ఠించుకుని, ఇదిగో దేశం భయము చేత ఆ దేశ నివాసులందరూ ధైర్యము చెడి ఉన్నారు. అయితే మన దేశము కొరకు మనము ధైర్యముగా ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాటును తలలో ఉంచండి. కృప కలిగిన జీవము కలిగిన యేసయ్యా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయమందు దేవా, ఈ వాక్యమును వీక్షిస్తున్న వింటున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి అయ్యా. వారిలో ఉన్నటువంటి భయమును, అధైర్యమును యేసు నామములో తొలగించి మీ శక్తిని, మీ ధైర్యమును బిడ్డలకు దయచేయమని, ఈ కరువు కాలములో, ఈ శోధన కాలంలో బిడ్డలకు కావలసినటువంటి చక్కని పోషణ, చక్కని భద్రతను మీరు సమకూర్చి వారి ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని, ఈ వాక్యమును వినినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.